3వ వచనాన్ని చదవండి. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. 14వ వచనం. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకున్న బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పాటి వారిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమును వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. 16వ వచనం. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి ఈ దినమున నీవు నాకు ఉపకారం చేసినవాడు, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తే కనుక నీవు నాకంటే నీతిపరుడు. 19వ వచనం. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివైనా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. నీవు రాజు నీవు ఇశ్రాయేలు రాజ్యం నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకుండానట్లును, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నువ్వు కొట్టివేయకుండానట్లును యెహోవా నామం నాకు ప్రమాణం చేయము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణం చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చాను. అయితే దావీదును అతని జనులు తమ కొండ స్థలములకు వెళ్ళిపోయారు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు ఒక దేవా, స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ రాత్రికాల సమయంలో సంఘము కానీ పాదం దగ్గర చేరవడానికి మీరు చూపిన అపారమైన కృపను బట్టి స్తోత్రాలు. యోగ్యత అర్హత లేని వాడిని ప్రభా నిలబడుచుండగా ఆత్మచేత అభిషేకం దయచేయండి. ప్రభా, దావీదు సౌలు వీరిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసము ప్రభా, వీరి మధ్యలో ఉన్న ఆత్మ సంబంధమైన సంగతులు మేము గ్రహించినట్లుగా కృపను అనుగ్రహించండి. దేవా, చేరువచ్చిన సంఘముతో మాతో అందరితో మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాను. ఈ రీతిగా నాయన వాతావరణమును, కరెంటును, మైక్ సిస్టమును మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రభా, నీ మహిమ కొరకై అడుగుతుండగా సమస్త కార్యంలోనూ జరిగించండి. క్షమావృద్ధి మీరే కలుగజేస్తారండి. పరిశుద్ధాత్మ అభిషేకం దయచండి. నిష్ప్రయోజకమైన దాసుడును, జ్ఞానం లేనివాడును, వెర్రివాడును, బుద్ధిహీనుని తండ్రి, నీ కృపను అనుగ్రహించి బలపరిచి మీ స్వరాన్ని వినిపించమని యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ దావీదును సౌలును వీరిద్దరిని బట్టి మనం ఎన్నో ఆత్మీయమైన విషయాలు తెలుసుకోవచ్చు. దావీదులో ఏ రీతిగా మంచి గుణాలు ఉన్నాయో ఈ గుణాలన్నిటిని కూడా మనం నేర్చుకోవచ్చు. ఆ రీతిగానే సౌలులో ఉన్న మరి దుర్బుద్ధి లేదంటే దుర్గుణాలు వాటిని మనం విడిచిపెట్టచ్చు. దావీదు ఏ రీతిగా మంచి మనసు కలిగి ప్రవర్తిస్తున్నాడో అలాంటి మంచి మనసును మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ప్రభు చెప్పేది అదే. దావీదులో ఉన్న మంచి మనసు, దావీదులో ఉన్న మంచి గుణాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ దావీదులో గొప్ప తగ్గింపు గుణం ఉంది. దావీదులో గొప్ప తగ్గింపు గుణం ఎందుకు అంటే మరి అంతే, దేవుని బిడ్డ అంటే. అందుకని నేను ఏమంటానంటే, నేను శ్రమల పాలై దీనుడనైతేనే, నేను శ్రమల పాలై దీనుడనైతేనే. యేసుప్రభు వారు చెప్తున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. మీరు నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకు నా దగ్గర నేర్చుకోండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. మీకు నేను చెప్తున్నప్పుడు ఈ రిఫరెన్స్ ఎక్కడుందో రాసుకోండి. ఎక్కడుంది రిఫరెన్స్? మత్తయి 13:11-29 రాసుకోండి. నేను ఆ రెఫరెన్స్ చెప్పకపోయినా మీరు రాసుకోవాలి. అది నేను శ్రమల పాలై దీనుడనైతే ఎక్కడుంది?
ఇక్కడ వచ్చింది సమస్య. 40వ కీర్తన 17వ వచనం చదవండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చేయకము. చాలు. మీరు ఎప్పుడు కూడా రెఫరెన్స్ల విషయంలో అలక్ష్యం చేయొద్దు. ప్రతి రెఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. నేను శ్రమల పాలై దీనుడనైతిని 40:17 వెంటనే రావాలా. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. దావీదులో ఇలాంటి తగ్గింపు గుణం ఉంది. ఏమని సౌలు దగ్గర మాట్లాడుతున్నాడంటే, చదవండి ఆ మాట. 15వ వచనం. యెహోవా 14వ వచనమ్మా. 14వ వచనం చదవండి. ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకునో బయలుదేరి వచ్చి ఉన్నాడు. ఏ పాటి వాణిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. చాలు. నిజంగా దావీదు సౌలు దగ్గర, సౌలు ఎవరు? సౌలు శత్రువు. శత్రువు దగ్గర తగ్గించుకుంటున్నాడు. మనం శత్రువు దగ్గర ఏం చేస్తాం చెప్పండి? మీసం మెల్లేస్తాం లేదా? శత్రువు దగ్గర మీసం మెల్లేస్తాం లేదా? కానీ దావీదులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, శత్రువు దగ్గర తనను తాను తగ్గించుకొని, తనను తాను దీనుడిగా చేసుకుంటూ, ఈ ఇశ్రాయేలీల రాజు ఎవరిని తరుముతున్నాడు? చచ్చిన కుక్కను నేను. ఎవరంట? చచ్చిన కుక్కను. మిన్నల్లిని. ఇంకో మాట రాయబడింది, కౌజుపిట్ట లాంటి వాడు, తరమబడుతున్న కౌజుపిట్ట లాంటి వాడు. ఇలాంటి వాడిని తరుముతున్నాడు రాజు, ఇశ్రాయేలీల రాజు. కౌజుపిట్ట అని ఎక్కడుందంటే, ఇదే మొదటి సమయాలు 26వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. 20వ వచనం. నా దేశమునకు దూరముగాను, యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోదునుగాక. ఒకడు పర్వతము మీద కౌజుపిట్టను తరిమినట్లు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నల్ని వెదుకుటకు బయలుదేరి వచ్చితివి. చూడండి, కౌజుపిట్టను తరిమినట్లు మిన్నల్ని వెతకటానికి వచ్చావు. అరణ్యంలో మిన్నల్ని ఎంత ఉంటుందండి? చిన్నగా ఉంటుంది, కనబడదు. ఇది తెల్ల క్లాత్ ఉంది కదా, దాని మీద వేస్తే అక్కడ కనబడుతుంది అంతే. అరణ్యంలో మిన్నల్లి ఎక్కడ ఉంటుంది? ఎంత ఉంటుంది? అరణ్యంలో మిన్నల్లిని వెతకటానికి ఇశ్రాయేలుల రాజు, ఇశ్రాయేల్ని పరిపాలించే ఈ పరిపాలకుడు, ఈ రాజు ఈ మిన్నల్లిని పర్వతాల మీద తరబడుచున్న కౌజుపిట్టను వెతకడానికి వచ్చాడే. అంటే తనను తానే ఎంతగానో ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. ఈరోజు దావీదు అంతగా తగ్గించుకుంటున్నాడు అని అంటే, మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు పైనున్న దైవ సేవకులు పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు. ఏమాట అంటే, క్షమించు. అవతల వ్యక్తి ఏదైనా రేజ్ అయితే క్షమించు, సారీ. అది ఎవరు తప్పనేది కాదు, అది ఎవరు తప్పని కాదు. అవతల వాడు చేసి పొరపాటు యువతల వాళ్ళ మీద కూడా అంటనే ఉంటారు. దేవుని బిడ్డలకి ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటంటే, మనము ఏ పొరపాటు చేయకపోయినా అవతల వ్యక్తి పొరపాటు చేసి వాడే మీదకి వస్తాడు. అది గొప్ప సంగతి. రాత్రి ఒక సంఘటన జరిగింది. ఒక ఆయన బండి వేసుకుని వెళ్తూ ఉన్నాడు. అవతల వాళ్ళు వచ్చారు, గుద్దేసి చొక్క పట్టుకున్నారు. సారీ చెప్పాలంట. గుద్దింది వాళ్ళు. ఎంత విచిత్రమో చూడండి. అలా ఉంటుంది. గుద్దింది వాళ్ళు, పొరపాటు చేసింది వాళ్ళు, తగ్గించుకుంటుంది యువతల వ్యక్తులు. అదే ఈరోజు మనం గమనించాల్సింది, దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, నీ ఎడల నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల, నువ్వు చేసిన ఎడల కాదు, నీ సహోదరుడు చేసిన ఎడల ముందుగా నువ్వే వెళ్ళి అతనితో దారిలో ఉండగా ఏం చేయాలంట? సమాధానపడాల. అవతల వ్యక్తి నీకు చేశాడు,
ఎక్కడుంది రిఫరెన్స్? అది కొండ మీద ప్రసంగం అధ్యాయం చెప్పండి, 5వ అధ్యాయం చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి. 25, 26 వచనాలు చదవండి. పై వచ్చిన చదువు. చూడండి, ఎవరికంట? నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధమేమైనా కలదేమో వచ్చిన ఎడల నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అది ఇక్కడ చూడండి, ప్రభు ఎంత స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాడు అని అంటే, నీ సహోదరునికి నీ మీద విరోధం ఏమైనా ఉండి నీట్లా, ఆయనకు విరోధం ఉంది, నీకు లేదు. అర్థమైంది ఏమంట? ఆయనకుంది విరోధం మన మీద. కానీ ఎవరు పోయి సమాధాన పడాలంట? మనమే పోయి, అన్నా ఏందన్నా అట్లా ఉన్నావు, ఏందన్నా మొహం అట్ట పెట్టుకున్నావు, నన్ను చూడగా నడు తిరుగుతున్నావు ఏంటన్నా, అన్నా నేనేమైనా పొరపాటు చేస్తుంటే సారీ అన్నా, సారీ. మాకు ట్రైనింగ్లో చెప్పిన మాట ఏంటంటే ఇది ఒక్కటే మాట, ఏదైనా వివాదం వచ్చిందా సారీ, క్షమించు, తగ్గించుకో. ఇది ఈ తగ్గింపు జీవితము నిన్ను ఉన్నతమైన ఆత్మీయమైన అంతస్తులోకి నిలబెడుతుంది. తగ్గించుకోకుండా ఉంటే నిన్ను ఆత్మీయంగా బలహీనపరుస్తుంది. నీ మనసే నిన్ను బలహీనపరుస్తుంది. లోపల ఉన్న నీ తలంపులే నిన్ను బలహీనపరుస్తాయి. దేవుని ఎదుట మనం ఎల్లప్పుడూ కూడా తగ్గించుకోవాలి. మనం దేవుని వాక్యం నేర్చుకుంటుందే అది. దేవుని వాక్యానికి మనం వస్తున్నాము, బైబిల్ స్టడీకి కానీ ఆరాధనకు కానీ లేదంటే ఇంకా అనేకమైన కూడికలకు చేరి వస్తున్నాము. ఏంటి ఉద్దేశం ఏంటి? ఎందుకు వస్తున్నాం? ఎందుకు ఇక్కడికి వచ్చేది? దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారముగా నడుచుకోవడానికి. నీ సహోదరునికి నీ మీద విరోధం ఉంటే, నీకు విరోధం ఉంటే కాదు, అవతల వ్యక్తి నీకు విరోధంగా ఉంటే ఆ వ్యక్తితో నువ్వు ఏం చేయాలంట? సమాధాన పడాలంట. అన్నా సారీ అన్న, ఏమైనా పొరపాటు చేశానా? నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు, ఎవరైనా రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, మా వలన ఏమైనా ఇబ్బంది అయితే మమ్మల్ని క్షమించండి అన్న అని చెప్తాను. మీరు మందిరానికి రావడం లేదు, మా వలన ఏమైనా ఇబ్బంది అయితే క్షమించండి, నా వైపు కాదు దేవుని వైపు చూడండి. ఇదే మనం నేర్చుకోవాల్సింది. ఇది యథార్థమైన హృదయం. దేవుని ఎదుట చూడండి, అబ్రహాము కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేశాడు? నేను బూడిదయు ధూళియు. సొదొమ పట్టణం గురించి ప్రార్థన చేస్తూ సొదొమ పట్టణం మీద అగ్ని గంధకాలు కురిపించాలని దేవుడు అబ్రహాముకి బయలుపరిచినప్పుడు అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటారేమో, ఆ నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని కాపాడవా? సరే కాపాడుతాను. ఎక్కడుంది చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి. ఆదికాండం అన్న సంగతి అందరికీ తెలుసు. చదవండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, గుర్తుపెట్టుకోండి. చదువమ్మా. ఇరవై 26వ వచనం చదవమ్మా. 26, 27. ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. చూడండి, ఇక్కడ అబ్రహాము ఎంత తగ్గించుకుంటున్నాడంటే, నేను బూడిద, నేను ధూళి, నేను దుమ్ము, నేను మట్టి, అలాంటి వాడిని నేను. దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ దావీదు ఎవరు కుమారుడు చెప్పండి? అబ్రహాము కుమారుడు కదా.
మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చాలు, ఈ ముగ్గురు కూడా తగ్గించుకునేవాళ్ళే. అబ్రహాము ఏమని తగ్గించుకుంటున్నాడంటే, నేను దుమ్మును, నేను బూడిదను, నేను ధూళిని తగ్గించుకుంటున్నాడు. తర్వాత దావీదు తగ్గించుకుంటున్నాడు, నేను మిన్నల్లిని, కౌజుపెట్టను, నేను చచ్చిన కుక్కను. యేసు ప్రభు తగ్గించుకున్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ప్రాణము పెట్టునంతగా తగ్గించుకున్నాడు. ఆయన మనుషుని పోలిక కాబట్టి దాసుని స్వరూపమును ధరించుకుని. రెఫరెన్స్ చెప్పమ్మా. ఫిలిప్పి 2:5 తెలుసు కదా మనకి. ఏదో మళ్ళీ 5 దగ్గరికి వెళ్ళారు ఎందుకు? 6వ వచనం చదవండి. దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో కూడా సమానముగా ఎంచబడలేదు కానీ, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, అది ఏ పోలిక? మనుషుని పోలికగా. దేవుడు ఒక మనిషిగా పుట్టాడు అని అంటే ఎంత తగ్గింపు అది, ఎంత దీనత్వం అది. యేసు ప్రభువారు ఆయన దీనుడై తగ్గించుకొని ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. మరణము పొందినంతగా విధేయత చూపించాడు. తగ్గింపు అంటే మనం నేర్చుకోవాల్సింది, అబ్రహాము కుమారుడైన దావీదు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ వంశావళిలో కనబడుతుంది ఏంటంటే దీనత్వము. ఈ వంశావళిలో కనబడుతుంది ఏంటంటే తగ్గింపు. మనము దేవుని బిడ్డలుగా మనము ఈ తగ్గింపును నేర్చుకోవాలి. అర్థమైంది ఈ మాట? మీకు అర్థమైందా? దావీదు అంటాడు, కౌజుపిట్ట లాంటి వాడను, మిన్నల్లాంటి వాడను, నేను చచ్చిన కుక్కను ఏందయ్యా నువ్వు ధరిమేది? నేను ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాను. మిన్నల్లి, అరణ్యంలో మిన్నల్లి ఎక్కడ కనబడుతుంది నీకు? మిన్నల్ని ఎంత అది పనికిరానిది, ఊర కాలు పెట్టేట రుద్దితే చాలు చచ్చిపోతుంది. కుక్క, చచ్చిపోయిన కుక్క, నువ్వేం చంపుతావు ఇంకా? అంటే దావీదు ఎంతగా తనను తానే తగ్గించుకుంటున్నాడు. ఈ తగ్గింపు ప్రియులారా ఈరోజు మనకు అవసరం. ఈ తగ్గింపు జీవితం మనకు అవసరం. ఎవరు? దేవుని వాక్యంలో రాయబడింది. లోకాసువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో ఏమని రాయబడింది? చదవండి. పై వచనమయ్యా. తన్ను తాను తగ్గించుకునేవాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. అది తగ్గింపు జీవితం అంటే. అది మనము దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా తగ్గే ఉండాలి. మనం రాత్రి ఒక పాట పాడుకున్నాం, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. ప్రభు హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. ఆయన ఎదుట మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలా. మన జీవం ఏపాటు చెప్పండి? తగ్గించుకోకుండా పౌరుషం కలిగి జీవిస్తే ఏం చేసుకోవడానికి? ఈ పౌరుషం ఏం చేసుకోవడానికి? దేవుడు శబాష్ అంటాడా? వెరీ గుడ్, నువ్వు భలే పౌరుషం కలిగి ఉండవే, భలే బాగా సినిమాలు చూస్తున్నట్టుండవు, సినిమాలు చూసి బాగా చెడిపోయినట్టుండవు, వెరీ గుడ్, భలే ఉండవే, భలే పౌరుషం నీకు అంటాడా? మరి ఏం నేర్చుకుంటున్నాం మనం? తగ్గింపు ఎక్కడ? సమాధానం ఎక్కడ? దావీదు అంత తగ్గించుకుంటున్నాడు అని అంటే ఒక మాట వినండి. గొలియాతు కంటే సౌలు గొప్పవాడా? చెప్పండి. గొలియాతు కంటే సౌలు గొప్పవాడా? గొలియాతు వెనక లక్షల సైన్యం ఉంది, సౌలు వెనక ఎంతమంది సైన్యం ఉంది చెప్పండి? ఏమ్మా అసలు ఏంది? అసలు మీరు ఏం వింటున్నారు? చెప్పు. సౌలు ఎంతమందిని తీసుకుని అరణ్యానికి వచ్చాడు? 5,000 మంది, ఇంకా 10,000 మంది, ఇంకా 15,000 మంది, ఇంకా 1,00,000 మంది. చెప్పండి, మీ ఇష్టమే కదా. గుర్తుపెట్టుకోమని ఎన్నిసార్లు చెప్తున్నాను. సౌలు 3,000 మందిని తీసుకుని వచ్చాడు. గొలియాతు వెనక ఎంతమంది ఉన్నారు? లక్షలు, లెక్కించలేనంత సైన్యం ఉంది.
గొల్యాతుని ఒకే ఒక దెబ్బతో కొట్టేశాడు అని అంటే, ఈ సౌలు ఏ పాటివాడు? సౌలు ఏ పాటివాడు? కానీ సౌలుని గురించి ఒక్కటే ఆలోచించాడు, యెహోవా చేత అభిషేకించబడిన వానిని ముట్టను, నేను చంపను 4 సార్లు అన్నాడు. అంతగా అలాంటి బలహీనుడి దగ్గర కూడా తగ్గించుకుంటున్నాడు. విషయం అది. బలహీనుడి దగ్గర కూడా తనకంటే ఆత్మీయంగా బలహీనుడు, శారీరకంగా బలహీనుడు, యుద్ధ నైపుణ్యంలో కూడా బలహీనుడే, అన్ని క్వాలిటీస్ హెచ్చుగా ఉన్నప్పటికీ తాను తగ్గించుకుంటున్నాడు. అది మనకి ఏమాత్రం ఒక్కటి ఉంటే చాలు, హెచ్చించుకుంటాం. దావీదు దగ్గర ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి? సౌలును బట్టి సౌలునికి తనకి బేరీజ్ వేసి చూసుకుంటే దావీదు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. దావీదు దగ్గర 600 మంది ప్రజలు ఉన్నారు, సౌలు దగ్గర 3000 మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలతో లెక్కలేదు దావీదుకి, ప్రజలతో సంఖ్యతో లెక్కలేదు, ఒక్కడే చాలు కదా. అయితే దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. గొలియాతును చంపగలిగాడు అని అంటే ఒక్క రాయిలో ఉందా విషయం? ఒక రాయితో కొట్టాడు కదా, రాయిలో ఉందా గొప్పతనం? వడిసెల్లో ఉందా గొప్పతనం? దావీదులో ఉందా గొప్పతనం? దేవుడు తనకు తోడై ఉన్నాడు, అదే గొప్పతనం. మనం గొప్పవాళ్ళం కాదు, మనం ఉన్నతులం కాదు. దేవుడు మనకు తోడై ఉంటేనే మనం గొప్ప. మనం ఎప్పుడు జీరోనే. పక్కన 1 ఉంటేనే 10 అవుతుంది. ఆ 1 ప్రభువే. పరిపూర్ణం అవుతాం మన జీవితాల్లో. మనం ఎప్పుడు జీరోనే. ప్రక్కన వచ్చి ప్రభు నిలబడితేనే మన ఆత్మీయ జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. ప్రభు లేకపోతే మనం ఎప్పుడు కూడా జీరోనే. సౌలు దగ్గర దేవుడు లేడు. దేవుడు లేని దగ్గర, ఒక భక్తిహీనుడి దగ్గర, ఒక శత్రువు దగ్గర, ఒక అజ్ఞాని దగ్గర తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా తాగుబోతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి దగ్గర మనం తగ్గించుకోగలుగుతామా? కానీ ఈ అంశం అదే మనకు బయలుపరుస్తుంది. తగ్గించుకోవడానికి దేవుని బట్టే మనం తగ్గించుకోవాలి. అది ఎక్కడైనా తగ్గించుకోవాలి, ఏ రీతిగానైనా తగ్గించుకోవాలి. సౌలు దావీదు లెక్కబెట్టి చూస్తే కాటా వేస్తే సౌలు ఎక్కడో లేచిపోతాడు అంతే. తక్కిట్లో దావీదు అడుగు పెట్టంగానే సౌలు లేచిపోతాడు కాటాలు పెడితే. అంతటి బలహీనుడు. ఆయనను ఆ బలహీనుడి దగ్గర తగ్గించుకుంటున్నాడు. రాజా అని కేకేశాడు, నా తండ్రి అని పిలిచాడు కదా, ప్రభువా అని పిలిచాడు. తగ్గించుకుని దీనుడై అంటున్నాడు, మిన్నల్ని వెతుకుతున్నావు ఎందుకు రాజా? అరణ్యాలు పట్టుకుని చచ్చిపోయిన కుక్కను వెతుకుతున్నావు ఎందుకు రాజా? పర్వతాల మీద తరంబడుతున్న కౌజు పెట్టలాంటి నన్ను వెతుకుతున్నావు ఎందుకు రాజా అని తనను తాను ఎంతగానో తగ్గించుకొని దీనుడైపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సౌలు దావీదు ఈ మాటలు విన్నప్పుడు, దావీదు మాటలు సౌలు విన్నప్పుడు, సౌలు ఇంకా మొదలుపెట్టాడు. ఏంటి తెలుసా? యాక్షన్. ఏం మొదలుపెట్టాడు చెప్పండి? యాక్షన్. నిజంగానే ఏమంటున్నాడు చూడండి 16వ వచనంలో. దావీదా నాయన, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. చాలు చూడండి ఎంత ఇది నిజమేనంటారా? దావీదా నాయన, ఈ స్వరం నీదేనా? నువ్వేనా మాట్లాడేది? ఇంత ప్రేమగల మాటలు మాట్లాడుతున్నావు అని బిగ్గరగా ఏడ్చి అంటే అసలు అది ఎంత క్లియర్గా అర్థమవుతుంది. ఏమని? ఇది వట్టి మాట అని. అంతేనా? ఇది వట్టి మాట. చూడండి, భక్తిపరుడు, దేవునికి విధేయత చూపించేవాడు, దేవుని వాక్యానుసారంగా నడుచుకునేవాడు, దేవుని చిత్తమును జరిగించే దావీదు ముందు సౌలు మాట్లాడుతుంటే ఎలా ఉందంటే, చాలా అమాయకంగా చిన్నపిల్లోళ్ళలాగా, ఎంత
అది అవివేకంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దావీదా నాయనా ఈ స్వరం నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. అంటే ఇది ఏం కనబడతా ఉందంటే, అతడు పెదవులతో మాట్లాడుతున్నాడు కానీ హృదయంలో నుంచి వచ్చిన మాట కాదు. ఇంకో మాట చెప్పనా, అది హృదయంలో నుంచే వచ్చిందైతే, దావీదా నేను నిజంగా తప్పు చేశాను, నేను అసలు నా కూతుర్ని ఇస్తానని చెప్పాను, పెద్ద కూతురు నీకుండా పంపించేశాను, రెండో కూతుర్ని ఇచ్చినట్టే ఇచ్చేశాను, ఎడం చేసేసాను, ఎందుకు ఇదంతా గోలొద్దు, రా వెళ్దాం రా, భుజం మీద చేసి రారా వెళ్ళిపోదాం రా, మనకి ఇది వద్దు, ఈ గోలొద్దు మనకి, నువ్వేంద్ర అడవిలో పట్టుకుని అల్లుడు పోయి అడవిలో తిరిగేది ఏంటి, రా వెళ్దాం పద అని చెప్పి భుజం మీద చేసి రే అందరూ వదండి అని చెప్పి తీసుకుని వెళ్ళాల్సింది, స్వాగతం పలకాల్సింది. అలాగే కాకుండా నాయనా ఈ స్వరం నీదేనా పెదవులతో మాట్లాడి ఒట్టేపుచ్చుకున్నాడు. ఏమనంటే, ఇదిగో నా కొడుకులను చంపనని ఒట్టి, నా మనవాళ్ళని చంపనని ఒట్టి, ప్రమాణం చేయి, నువ్వు తర్వాత రాజు అవుతావు, నాకు తెలుసు, నువ్వు రాజు అయిన తర్వాత నా కొడుకులను చంపుతావేమో ఒట్టి అని ఒట్టేపుచ్చుకుని సైలెంట్గా వెళ్ళిపోయాడు. మరి ఇందాక పలికిన మాటలకు అర్థం ఏంటి? దావీదా నాయనా ఈ స్వరం నీదేనా, ఎంత పని జరిగిందిరా అని బిగ్గరగా ఏడ్చాడు కదా. అవునా? అర్థమైంది? ఈ మాట అర్థమైందా? అంటే తాను చేసేదంతా కూడా వేషధారణ అనేది అర్థమవుతుంది. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం చదవండి. సామెతలు 26:23. చెడు హృదయము, ఒక్క నిమిషం ఉండమ్మా. సామెతలు 26:23 అందరం చదువుదాం. ఈ మాటని గుర్తుపెట్టుకోండి, ఈ మాటను గుర్తుపెట్టుకోండి. 26:23. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము. చాలు. మంటి పెంకు చూశారు కదా, కుండ పగిలినప్పుడు పెంకులు అయిపోతాయి కదా, ఆ పెంకులకి ఆ పెంకు మీద వెండి పూత, వెండిని కరిగించి పూత వేశారనుకో, అది ఎలా ఉంటుంది? పైనే అది, లోపల మట్టి కదా, అవునా కదా? ఏమని రాయబడింది ఇక్కడ? లోపల చెడు హృదయం ఉంది. హృదయం ఎలాంటిది? చెడిపోయింది. కానీ తన మాటలు వస్తున్నాయి. ఎలాంటి మాటలు వస్తున్నాయి? ప్రేమ గల మాటలు వస్తున్నాయి. దావీదా నాయనా, అయ్యా అయ్యా నువ్వేనా అని బిగ్గరగా ఏడుస్తున్నాడు. అంటే ఏంటి? పైన పెదవుల నుండి వచ్చే మాటలు పై మాటలు, కానీ హృదయం ఎలా ఉంది? చెడు హృదయము. ఇది ఎలాంటిది అంటే మంటి పెంకు మీద వెండి పూత లాంటిది. పైన మాత్రం వెండి కనబడుతుంది, లోపలది మాత్రం మట్టే. పెదవుల మాటలు చాలా మృదువుగా ఉన్నాయి, నూనె కంటే నునుపైన మాటల వలె ఉన్నాయి. లోపల మాత్రం ఎలాంటి హృదయము? చెడిపోయిన హృదయము. సౌలు ఈ రీతిగానే మాట్లాడుతున్నాడు. అర్థమైంది మీకు? ఈ మాట అర్థమైందా? అందుకనే మనం ఎప్పుడు గమనించాలి, యథార్థంగా మాట్లాడాలి. వేషధారణ మాటలు మాట్లాడకూడదు, పై మాటలు మాట్లాడకూడదు. ప్రభు దృష్టిలో నువ్వు మాట్లాడే మాటలను, ప్రతి మాటను లెక్కిస్తున్నాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, యెహోవా ఎదుట నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నువ్వు అనుకుంటున్నావు ఏమనంటే, నా హృదయంలో ఉందిలే కపటం అనుకుంటున్నావు. కాదు, అది నీ ఆత్మలో కపటం. ఎక్కడుంది రిఫరెన్స్ చెప్పండి? 32వ కీర్తన చదువు, మొదటి 2 వచనాలు చదవండి. చదువయ్యా. పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎక్కడ లేనివాడు? ఆత్మలో కపటము. ఆత్మలో కపటము. చూడండి, మనం కపటాన్ని దాచుకుంటే, అంతరంగంలో కపటాన్ని దాచుకుంటే అది నీ ఆత్మనే పాడు చేస్తుంది. నీ హృదయంలో కపటపు మాటలు దాచిపెట్టుకుంటే దేవుడిచ్చిన ఆత్మ, అది దేవుడు వెలిగించిన దీపం, దేవుడు పెట్టిన ఆత్మ, అది ఆరిపోతుంది.
ఆత్మలో కపటం వస్తుంది. ఆత్మలో కపటం వస్తే దేవుని ఎదుట నటిస్తావా? నువ్వు నటించే ప్రతి నటన ఆయన ఎరగటలేదా? ఆయన చూడటం లేదా? ఆయన ఎదుట వేషధారణ చేస్తే ఆయనకి తెలియదా? ఆయన ఏమైనా మనిషా? ఆయన ఏమైనా మనిషా? మనుషులను అయితే అమాయకంగా మోసం చేయొచ్చు, దేవుని ఎదుట ఎట్లా చేస్తావు? సౌలు ఆ రీతిగా వేషధారణ చేస్తున్నాడు, పై పెదవులతో మాట్లాడుతున్నాడు. 55వ కీర్తన 21వ వచనం చదవండి. 55:21. ఒక్క నిమిషం ఆగయ్యా. 55వ కీర్తన గుర్తుపెట్టుకోండి. 55:22 ఏముంటుంది? నీ భారం యెహోవా మీద మోపం. గుర్తుందా? ఈ వచనం గుర్తుందా? ఇంతకుముందు మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, దానికి పై వచనం అన్నమాట ఈ మాట. 21వ వచనం. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. వారి మాటలు మృదువుగా ఉన్నాయి, వారి మాటలు చమురు కంటే నునుపుగా ఉన్నాయి, చాలా మృదువుగా నునుపుగా ఉన్నాయి, చాలా మధురంగా ఉన్నాయి, కానీ అవి వరదీసిన కత్తులే. వారి అంతరంగంలో కలహం ఉన్నది. ఇక్కడ సౌలు లోపల అంతరంగంలో కలహం ఉంచుకున్నాడు, లోపల అంతరంగంలో పగుంచుకున్నాడు. దావీదంటే కక్ష ఉంచుకున్నాడు, కానీ పైకి మాటలు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అర్థమైంది? ఈ మాట మీకు అర్థమైందా? కాబట్టి ఎప్పటికీ మనం ఇలా ఉండకూడదు. ఎప్పటికీ కూడా ఈ రీతిగా మనము ఉండకూడదు. గమనించుకోవాలి. పై మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేశారనిపించిందా, దగ్గర కూర్చోబెట్టుకో. అది కాదు అక్క, మీరు ఎట్లా చేస్తున్నారు కదా, ఇది మంచిది కాదు, నాకు చెప్పాలనిపించింది, తప్పైతే సారీ, నాకు చెప్పాలనిపించింది, ఇలా చేయటం మంచిది కాదు, మాట్లాడు. అది యథార్థత. అంతేగాని పై పెదవులతో మంచిగా మాట్లాడి, పెదవులతో ఇచ్చికపు మాటలు మాట్లాడి, పెదవులతో నునుపైన మాటలు మాట్లాడి, మృదువైన మాటలు మాట్లాడి, అంతరంగంలో లోపల కలహం ఉంచుకుంటే, లోపల వేషధారణ మాటలు మాట్లాడుతూ ఉంటే దేవుడు చూడటంలా చూస్తున్నాడా లేదా? ఇది సౌలు స్వభావం. ఒకవేళ నీలో అలాంటి మనసుంటే ఈరోజు ఆలోచించుకో. పైకి మనుషులను మెప్పించాలని చూస్తున్నావా? పైకి పెదవులతో మంచి మాటలు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? సౌలు స్వభావం ఇది. అంతరంగములో కలహముంచుకున్నాడు, పెదవులతో మంచి మాటలు మాట్లాడుతున్నాడు, హృదయంలో మాత్రము కపటం ఉంచుకున్నాడు, హృదయంలో మాత్రం పగుంచుకున్నాడు, హృదయంలో మాత్రము చెడిపోయిన హృదయం అది. కనుక ఈరోజు మనం ఎరగాలి, మన మాటలు యథార్థంగా ఉండాలి. దేవుని వాక్యంలో చెప్తా ఉంది, బెంకములాడు పెదవులను ఆయన కోసివేయను. ఎలాంటి మాటలు అంటవి? బెంకములాడు పెదవులను ఆయన ఏం చేస్తాడు? కోసివేయను. ఎక్కడుంది రిఫరెన్స్? 12వ కీర్తన 2వ వచనం చదవండి. 12వ కీర్తన చూడండి. అందరితో ఒకరు అబద్ధములు ఆడుచున్నారు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. చాలు, ఇక్కడ రాయబడిన మాట గమనించండి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుతున్నారు, మోసకరమైన మనసు అది. లోపల మోసం చేసే మనసు ఉంది, కానీ పైకి ఇచ్చకములాడు పెదవులు కలిగి ఉన్నారు. అయితే తర్వాత వచనంలో రాయబడింది, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. చాలు. దేవుని ఎదుట యథార్థముగా ప్రవర్తించాలి మనము. నిజంగానే దావీదు తగ్గించుకున్నాడంటే సౌలు మెప్పించాలని తగ్గించుకోలేదు, తన స్వభావం అంతా తగ్గించుకున్నాడు, నిజంగానే తగ్గించుకున్నాడు. నేను మిన్నల్లిని, నేను చచ్చిన కుక్కలాంటి వాడను నీ ఎదుట, నన్నెందుకు వెతుకుతున్నావు, నన్నెందుకు తరుముతున్నావు అని నిజంగానే తరంబడుతున్న దావీదు ఆ రీతిగా మాట్లాడు. కానీ ఈ సౌలు మాట్లాడే మాటలు నిజమైనవా, యథార్థమైనవా చూస్తే అక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది. లోపల ఒకటి ఉంది, పైకి ఒకటి మాట్లాడుతున్నాడు. ఇలాగ ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. సౌలు వలె మన జీవితం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి,
దేవుని వాక్యం చెబుతూ ఉంది, నీ మాటలు యథార్థంగా ఉండాలి. ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుకుంటున్నారు. ఏంటయ్యా అంటే, నా పెదవులు నా ఇష్టం అంటున్నారంట. అందుకని ప్రభు అంటున్నాడు, బెంకములాడు నాలుకలన్నిటినీ ఏం చేస్తానన్నాడు? కోసివేస్తాను. మనము దేవుని ఎదుట యథార్థముగా జీవించాలి. అబద్ధములు మానండి. పై మాటలు, వ్యర్థమైన మాటలు, మనిషిని మెప్పించే మాటలు మానండి. నువ్వు ఎవరిని మెప్పించడానికి పూనుకుంటున్నావు? మనుషుల్ని కాదు, దేవుని మెప్పించు. మనుషులు మెప్పించడానికి పూనుకుంటే నువ్వు వేషధారి అవుతావు. మనుషులు మెప్పించడానికి పూనుకుంటే నువ్వు వేషధారి అవుతావు. లోపల ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడితే మంటి పెంకుకు వెండి పూత వేసినట్టే. వరదీసిన కత్తులు నీ మాటలు, మృదువైనవే పైకి. కనుక ఈరోజు మనం ఎరగాల్సిన సత్యం ఏంటంటే, మనం ఆ రీతిగా మాట్లాడకూడదు. సౌలు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు. ఇంకో మాట, సత్యాన్ని కూడా ఒక మాట చెప్పాడు. ఏమనంటే, నువ్వు అపకారికి ఉపకారం చేసే బుద్ధి నీకుంది. నేను నీకు అపకారం చేసిన. చదవండి ఆ మాట, మొదటి సమూయేలు గ్రంథం. ఒక్క నిమిషం అయ్యా. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 17, 18 కలిసి ఉన్నాయి. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడు. చాలు. ఇక్కడ నీవు నాకంటే నీతిపరుడు అంటే మీకేమైనా అర్థమైంది ఈ మాటలో? నువ్వు నాకంటే నీతిపరుడు అంటే ఇప్పుడు సౌలు నీతిపరుడా అని చూడండి, అటు చెప్పుకుంటున్నాడు. ఇది ఎట్లా ఉందంటే పరిసయ్యుని ప్రార్థనలాగా ఉంది. అంతే కదా? పరిసయ్యుడు కూడా అంతే కదా. వీడికంటే నేను గొప్పవాడిని, వాళ్ళకంటే గొప్పవాడిని, 10% ఇచ్చేస్తున్నా, వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు నాకంటే నీతిపరుడవు. తనను తానే హెచ్చించుకుంటున్నాడు. ఇక్కడ అర్థమవుతుంది మీకు ఈ మాటలను బట్టి. దావీదు ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. ఈయనేం చేస్తున్నాడు? హెచ్చించుకుంటున్నాడు. ఇంకో మాట చెప్పాడు, ఏమనంటే, ఉపకార బుద్ధి ఉంది నీకు, అపకారమునకు ఉపకార బుద్ధి ఉంది. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పాడు. మంచి మాట చెప్పాడు. ఇదే కరెక్ట్. ఆయన పలికిన మాటలు ఒక్కోసారి అబద్ధాలు చెప్పేవాళ్ళలో నుంచి కూడా ఒక్కోసారి మంచి మాట వస్తుంది కరెక్ట్గానే. అబద్ధాల నుంచి నిజం కూడా వస్తుంది ఒక్కోసారి. అలాగా ఇప్పుడు సౌలు నోట నుంచి కూడా ఒక మంచి మాట వచ్చింది. ఏం మాట అంటే ఉపకార బుద్ధి. దావీదుకి ఏం బుద్ధి ఉంది? ఉపకార బుద్ధి. ఇంకేం బుద్ధి ఉంది? ఎవరు చెప్పింది చేయొద్దండి? ఎవరమ్మా? నువ్వా? ఇంకేం బుద్ధి ఉంది చెప్పండి అన్నా. చెప్పన్నా, విన్న వాళ్ళకి అర్థమైద్ది. చెప్పండి. 2 రోళ్ళు 4 కాదు 3 అంటున్నా నేను. మీరు చెప్పాలి కదా 4 అని. సుబుద్ధి కరెక్టే. 18వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. దావీదుకి ఎలాంటి బుద్ధి ఉంది? ఇక్కడ ఎలాంటి బుద్ధి? సుబుద్ధి ఉంది. ఈయన అంటున్నాడు నీకు ఉపకార బుద్ధి ఉంది అంటున్నాడు. ఉపకార బుద్ధి ఎవరికి ఉంటుందంటే సుబుద్ధి ఉన్న వాళ్ళకి ఉపకార బుద్ధి ఉంటుంది. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి ఉన్నవారు ఉపకారం చేస్తారు, అపకారం చేయరు. ఏం చేస్తారు చెప్పండి? మంచి బుద్ధి ఉన్నవారు అపకారం చేస్తారా, ఉపకారం చేస్తారా? చెప్పండి, అందరు చెప్పండి. ఉపకారమే చేస్తారు. ఈయన ఉపకారం చేసావు, నీకు ఉపకార బుద్ధి ఉంది అని చెప్తున్నాడు. కానీ దావీదుకి ఆల్రెడీ సుబుద్ధి ఉంది. ఇది ఎవరు చెప్పిన మాట? దావీదుకి సుబుద్ధి ఉందని ఎవరు చెప్పిన మాట ఇది?
పరిశుద్ధాత్మ చెప్పిన మాట, పరిశుద్ధాత్మ రాయించబెట్టాడు. సుబుద్ధి కలిగి సౌలు ఎక్కడ పంపితే అక్కడికి పోయి సుబుద్ధి కలిగి అతడు నడుచుకుంటూ వచ్చాడు. సుబుద్ధి కలిగి ఆ పనులన్నీ చేసుకుంటూ వచ్చినాడు. సౌలు పంపించిన ప్రతి పనిని కూడా నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఈ సుబుద్ధి గురించి 4 మాటలు మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. సుబుద్ధి డాష్ సంపాదిస్తుంది. కరెక్ట్ చెప్పాలా? చెప్పండి. కరెక్ట్. జ్యోతిష్ కరెక్ట్. సుబుద్ధి దయను సంపాదిస్తుంది. ఎక్కడుంది రెఫరెన్స్? సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం చదవండి. సుబుద్ధి దయను సంపాదించును. చాలు. సుబుద్ధి ఏం చేస్తుందంట? దయను సంపాదిస్తుంది. ఇంకో మాట, దేవుని వాక్యంలో ఇంకో మాట మనం చదువుకుందాం. 19వ సామెతల గ్రంథం 19:11 వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. దావీదుకి నిజంగా సుబుద్ధి ఉంది కాబట్టి అతడు ఎలాగున్నాడు అంటే అతడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. చేతి కత్తిచ్చారు. దావీదు ఇదిగో కత్తి తీసుకొని కత్తి ఇసిరేశారు. కత్తి తీసుకున్నాడు, కానీ సౌలును చంపడానికి తనకు మనసు రాలేదు. కానీ తన వస్త్రపు చెంగును కొంచెం మాత్రమే కట్ చేశాడు, అంతే. సుబుద్ధి దీర్ఘశాంతమునిచ్చును. గుర్తుపెట్టుకోండి ఈ మాట. సుబుద్ధి దీర్ఘశాంతమునిస్తుంది, తప్పులను క్షమిస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? తప్పులను క్షమిస్తుంది. సుబుద్ధి తప్పులను క్షమిస్తుంది. మనం ఇదే నేర్చుకోవాలి. దేవుని బిడ్డలుగా దేవుని ఇంటికి వస్తూ మంచి బుద్ధి లేకుండా దుర్బుద్ధి కలిగి స్వబుద్ధి కలిగి స్వబుద్ధిని కొంతమంది స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు, కొంతమంది దుర్బుద్ధి కలిగి జీవిస్తారు. అది కాదు మనకు కావాల్సింది. సుబుద్ధి కలిగి జీవిస్తే సుబుద్ధి దేవుని దయను సంపాదిస్తుంది. సుబుద్ధి కలిగిన వారి మీదకి దేవుని దయ వస్తుంది. వింటున్నారా? అందరూ తలెత్తండి, రెఫరెన్స్ రాసుకోండి, వదిలేసేయండి, వినండి. సుబుద్ధి కలిగిన వారి మీదకి దేవుని దయ వస్తుంది, మనుషుల దయ కూడా వస్తుంది. దావీదు సుబుద్ధి కలిగి పరిచర్య చేస్తూ ఉంటే జనులందరికీ అతడు అనుకూలుడు. జనులందరూ అతన్ని ఏం చేశారంట? ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. దావీదుతో చాలా బాగా మాట్లాడుతున్నారు. దావీదు అంటే ఎంతో ప్రేమ వచ్చేస్తుంది ప్రజలకి. దేవుని దయ సంపాదించాడు, మనుషుల దయ కూడా సంపాదించాడు. నేను ఒక మాట చెప్తున్నా, మీరు విని వెళ్ళటం కాదు, సుబుద్ధి కలిగి ప్రవర్తించండి. లోపల ఉన్న కపటాన్ని, లోపల ఒక మనిషిని ద్వేషించడం కానీ, ఈ మనిషి వేస్ట్ అనుకోవడం కానీ, ఇదే పొరపాట్లు. మన ఆత్మీయ జీవితంలో మనకు ఆత్మీయంగా నష్టం తెచ్చేది ఏంటంటే ఇలాంటివే. ఒక మనిషిని ద్వేషించకూడదు, ఒక మనిషి మీద నెగిటివ్ థాట్స్ కలిగి మనం జీవించకూడదు. ఒక మనిషిని వట్టిగానే మనము లోపల అంతరంగంలో ఏదైతే స్వభావం కలిగి ఉంటామో, అంతరంగంలో ఏదైతే ద్వేషం ఉంటుందో ఆ ద్వేషం ఖచ్చితంగా కళ్ళ ముందు కనబడుతుంది. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఖచ్చితంగా లోపల ఉన్నది ముఖంలో ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అట్లని ముఖం ఎదుట, అందరి ఎదుట ప్రదర్శిస్తే కూడా, వేషధారణ చేస్తే కూడా అది స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, సుబుద్ధి కలిగి ఉంటే దయను సంపాదిస్తాము, సుబుద్ధి కలిగి ఉంటే దీర్ఘశాంతము కలిగి ఉంటాం. ముఖం మీద వచ్చి ఫెళ్ళమని ఒకటి కొట్టినా కూడా సర్లే పోనీ, అదే కదా ప్రభు నేర్పించింది. సుబుద్ధి దీర్ఘశాంతమును కలుగజేస్తుంది. సుబుద్ధి తప్పులు క్షమించడము ఘనతనిస్తుంది. ఆ వ్యక్తి తప్పులు క్షమించడాన్ని బట్టి అతడు ఘనపరచబడతాడు. ఈ రోజున మనం ఎరగాల్సింది ఏంటంటే, సుబుద్ధి హృదయంలో లేదు. ఏముంది మరి మన దగ్గర అంటే స్వబుద్ధి ఉంది. స్వబుద్ధి, సొంత బుద్ధి, సొంత ఆలోచనలు, సొంత తలంపులు, నా ఇష్టం నాది, ఇదే. ఇంకా ఏంటి మనం బాగుపడేది? స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఎక్కడుంది రెఫరెన్స్ చెప్పండి? ఇది కూడా తెలీదా?
సామెతలు అన్న మాట మాత్రం చెబుతారు ఖచ్చితంగా. చెప్పండి 3:5 చదవండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుడు చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు ఏముంచాలంట? నమ్మిక ఉంచాలి. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు ఏముంచాలి? నమ్మిక ఉంచాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మనం చాలామంది ఏం చేస్తామంటే సుబుద్ధి కలిగి ఉండాలని దేవుడు చెప్తుంటే మనము ఎలాంటి బుద్ధి? స్వబుద్ధి, దుర్బుద్ధి అది కలిగి ఉంటున్నాం. కనుక మనకి ఏమవుతుంది అని అంటే దేవుని దయ రావటంలా, మన మీదకి దేవుని దయ రావటంలా. దుర్బుద్ధి కలిగి ఉన్నావు, స్వబుద్ధి కలిగి ఉన్నావు కాబట్టి ఇతరులను క్షమించలేవు. లోపల నీకు దుర్బుద్ధి కలిగి ఉన్నావు కాబట్టి, స్వబుద్ధి కలిగి ఉన్నావు కాబట్టి నీవు దీర్ఘశాంతం కలిగి లేవు. అర్థమవుతుంది? ఈ మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి స్వబుద్ధి దయను సంపాదిస్తుంది. స్వబుద్ధి ఏం చేస్తుంది చెప్పండి? సుబుద్ధి ఏం చేస్తుంది చెప్పండి? దయను సంపాదిస్తుంది. ఇంకోటి దీర్ఘశాంతము, తర్వాత తప్పులను క్షమిస్తుంది. ఇది కలిగి ఉంటే చాలు. కనుక మనం ఈరోజు ఎరగాల్సింది ఏంటంటే ప్రాముఖ్యమైన సంగతి, సుబుద్ధి కలిగి మనం ప్రవర్తించాలి. సుబుద్ధి, ఈ సుబుద్ధి మనల్ని కాపాడుతుంది. సుబుద్ధి మనకు దేవుని దయను సంపాదిస్తుంది. కాబట్టి సుబుద్ధి కలిగి మనం ఏం చేయాలా? ప్రవర్తించాలా. ఉపకార బుద్ధి, దావీదులో ఉన్న మంచి గుణాలు చూడండి. దావీదులో ఉపకార బుద్ధి ఉంది. ఎవరికి ఉపకారం చేశాడు? అపకారం చేసిన వారికి ఉపకారం చేశాడు. అది